మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కొడుకు సాత్విక్ లా ఎగ్జామ్ లో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ లా పరీక్షలో సాత్విక్ మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డాడు. అయితే ఈ మేరకు కాపీ కొడుతుండగా ప్రో సుజాత ఇటు సూరపల్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా విషయం బయటకు పోకోకుండా 200 మందికి పైగా మంత్రి అనుచరులు యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ పై ఒత్తిడి తెస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కొడుకు అయితే సాత్విక్ లా ఎగ్జామ్ లో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి భాస్కర్? జనాలకు ప్రవచనాలు వల్లిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల సుపుత్రులు మాత్రం చేసేవట్టి పనులను చూస్తూ ఉంటే ప్రజలు ముక్కున వేలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు బీసీ మంత్రిగా చెప్పుకునేటువంటి సెలామణి అవుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కొడుకు పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడటంతో పాటు ధర్మ సూక్తులు వల్లిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ దీనిపైన సమాధానం చెప్పలేకపోగా తన మనుషులను పంపించి రిజిస్ట్రార్ ని అక్కడే ఉన్నటువంటి వీసీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీలో పరీక్ష కాపీ కొడుతూ పట్టుబట్టినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కొడుకు సాత్విక్ ను శాతవాహన యూనివర్సిటీ లా పరీక్షల్లో ఆయన కాపీ కొడుతుండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నటువంటి ప్రొఫెసర్ సుజాత సూరపల్లి పైన కూడా తీవ్రమైనటువంటి వేదనలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల క్రితం కరీంనగర్ లో ఈ ఘటన జరిగింది, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం ఈ ఘటన జరగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ను వైస్ ఛాన్సలర్ ని కూడా తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల తీరు కూడా బయటపడింది. విషయం బయటకు రాకుండా యూనివర్సిటీపై మంత్రి అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల కోసం మాట్లాడుతున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తన తమ్ముడి కొడుకు ఎట్లాంటి పరిస్థితుల్లో జరగడంతో ఏం దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో తన మంత్రి పదవికి ఎక్కడైనా ఆటంకం కలుగుతుందో ఏమో అనేటువంటి ఆయన అనుమానంతో ఏకంగా తన మనుషులను 200 మందిని పంపించి బీసీ ఛాంబర్ కు వైస్ ఛాన్సలర్ ఛాంబర్ కు పంపించి తీవ్రంగా ప్రెజర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారితే నమస్తే తెలంగాణ పత్రికలో నెగిటివ్ వచ్చింది. రాష్ట్రంలో యూరియా కొరత లేదు, బీసీలకు ఏకైక రాష్ట్రం మాదే, బీసీలను కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వం మాదే అని చెప్పుకుంటున్నటువంటి గప్పాలు చెప్పుకుంటున్నటువంటి గుండెలు గుద్దుకుంటున్నటువంటి ఛాతి మీద గుద్దుకుంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరీక్షలలో లా పరీక్షల్లో కాపీ కొడుతూ సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కొడుకు సాత్విక్ ఇవాళ లా పరీక్షలో దొరికాడంటే దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత పొన్నం ప్రభాకర్ కు లేదా అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ మనుషులు దాదాపు 200 మంది కాంగ్రెస్ కరీంనగర్ కార్యకర్తలు వెళ్ళి వైస్ ఛాన్సలర్ వీసీతో పాటు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే విషయాన్ని బయటకు పక్కకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి కాండ నడుస్తా ఉంది. ఎందుకంటే చదువు నుంచి మొదలుకుంటే చివరకు పేదరికం వరకు అన్నింటిలో ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి వ్యవస్థనే కనిపిస్తా ఉంది. తన తమ్ముడి కుమారుడు ఆ ఎగ్జామ్ లో పట్టుబడితే కూడా కనీసం దాన్ని జీర్ణించుకోలేక పట్టుకున్నటువంటి ఇన్విజిలేటర్ కూడా చాలా ఆషామాషా వ్యక్తి కాదు. ఆమె పేరు ప్రొఫెసర్ సుజాత సూరపల్లి. ఆమె చాలా వరకు మొత్తం యూనివర్సిటీ వ్యవస్థలో ఆమెకు మంచి పేరుంది. గతంలో నాయకులను ఎదిరించినటువంటి చరిత్ర సుజాత సూరపల్లికి ఉంది. కానీ ఆమెను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వైస్ ఛాన్సలర్ పైన ప్రెజర్ తీసుకురావడం, రిజిస్ట్రార్ పైన ప్రెజర్ తీసుకురావడం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకే చెల్లిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇట్లాంటి ఇంట్లోనే ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానాలను అమలు చేయనటువంటి నాయకులు మనకు నాయకులుగా ఉంటూ బీసీ నినాదాన్ని వెనక వేసుకుంటూ పొన్నం ప్రభాకర్ ఇవాళ కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి ఒక బీసీ నాయకుడిగా ఉంటూ
ఆయన తమ్ముడి కుమారుడు లాక్డౌన్ లో మాస్ ప్రాక్టీసింగ్ కు పాల్పడితే దొరికిన సందర్భంలో తన కార్యకర్తలను పంపించి ఎందుకు ప్రొఫెసర్ల మీద, వైస్ ఛాన్సలర్ మీద, రిజిస్ట్రార్ మీద ఒత్తిడి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని రాస్తున్నటువంటి నమస్తే తెలంగాణ కానీ టీవీస్ పైన అవాకులు చవాకులు తేలుతున్నటువంటి చరిత్ర పొన్నం ప్రభాకర్. ఇవాళ టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కానీ ఒక సిద్ధాంతం కోసం వచ్చినటువంటి ఛానల్ కావచ్చు, పత్రిక కావచ్చు కాదు. కేవలం తెలంగాణ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం వచ్చినటువంటి పత్రిక ఛానల్. వాటిపైన అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడినటువంటి అంటే భాస్కర్, ఇదే విషయంపై ఏమన్నా ప్రొఫెసర్ సుజాత గారు ఏమైనా మాట్లాడారా? ప్రొఫెసర్ ఇప్పటి వరకు దీనిపైన ఎవరు ఏం మాట్లాడలేదు. కేవలం వాళ్ళకు వస్తున్నటువంటి ప్రజెస్ని చెప్పడానికి, ఇది వాళ్ళకు వచ్చినటువంటి ప్రజెస్ని అధికారికంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. కేవలం నేను చెప్పేటువంటి మాటలు మాత్రం వినండి. మీరు తిరిగి క్వశ్చన్ చేస్తే నేను మీకు ఆన్సర్ చెప్పాను. ఎందుకంటే కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవి మనకు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ సమాచారం. అది పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కొడుకు సాత్విక్ సంబంధించిన సమాచారం. వాళ్ళు బయటకు చెప్తే ప్రొఫెసర్ని కానీ, రిజిస్ట్రార్ని కానీ, వైస్ ఛాన్సలర్ కానీ రేపు పొద్దున మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్ పెట్టించేంత కెపాసిటీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం వాళ్ళను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనకు వచ్చినటువంటి సమాచారం మాత్రం నిజం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి సాత్విక్ ను డిబార్ చేస్తూ ఆయన మాస్క్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్టుగా ఆమె ఎవరైతే ప్రొఫెసర్ సుజాత సురపల్లి ఉందో ఆమె ఇన్విజిలేటర్ గా ఉంది. ఆమె సైన్ చేసినటువంటి పేపర్స్ ఉన్నాయి. కానీ దాన్ని వెంటనే తప్పించాల్సిందిగా, దాన్ని ఇమీడియట్ గా పక్కన పెట్టాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలు పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి కూడా వాళ్ళు ఏదైనా దీనిపైన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు. కానీ వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండకు సంబంధించి విద్యార్థుల నుంచి పేద ప్రజలందరికీ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వెంటనే ఈ ఇష్యూ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్పాండ్ కావాలి. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొచ్చి చదువు నేర్పేటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి గురువుల పైన, వాళ్లకు థ్రెటన్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ గుండాలపైన ఏం చర్యలు తీసుకుంటారో మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ చెప్పాల్సినటువంటి సందర్భం మాత్రమే. బీసీల కోసం పాల్పడుతున్నామని చెప్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ ఎందుకు విద్యార్థులకు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ తన తమ్ముడి కుమారుడు ఇట్లాంటి వాటికి పాల్పడితే ఎందుకు వాళ్ళ కార్యకర్తలను పంపించి విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు థ్రెటన్ చేస్తున్నాడు చెప్పాల్సినటువంటి గురుతర బాధ్యత ఆయన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పైన చెప్పదు. వెంటనే ఇట్లాంటివి ఆపకపోతే రేపు భవిష్యత్తులో ఎవరైతే విద్యార్థులుగా మొక్కై వంగని మానవ వంగ అనేటువంటి సామెత ఎట్లయితే ఉందో అట్లాంటి వ్యవస్థలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళు కరప్టెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే వీటికి చర్యలు తీసుకోవాలి. దీన్ని కట్టడి చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఆల్రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.